యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా తన శిష్యులందరినీ శిష్య బృందంలో చేర్చుకున్న తరువాత వారితో మాట్లాడిన మొట్టమొదట నిలిచి ఉండు అని చెప్పిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనములో, నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు అంటే దాని అర్థం నిలిచి ఉంటే ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఫలించాలి అన్నట్లయితే మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. అబైడ్ ఇన్ మీ. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన వాక్యములో నిలిచి ఉండడం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట రాయబడింది, మీరు నా యందు నిలిచి ఉండడము అంటే వాక్యములో నిలిచి ఉండడం. సో వాక్యములో మేము కూడా నిలిచి ఉన్నామండి చాలా మంది అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రతిరోజు, సార్ నేను రోజు వాక్యం చదువుతున్నాను సార్ అన్నాడు. ఎలా చదువుతున్నావు అన్నాడు. ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువుకొని వెళ్ళిపోతుంటానండి అన్నాడు. ఓహో, ఇది క్యాలెండర్లో వాక్యం చదువుకుంటే ఇంకా ప్రభువులో ఉన్నట్టేనా? సో రీడ్ ద బైబిల్ ఓన్లీ. వాక్యం చదవండి, బైబిల్ చదవండి. వాక్యములో నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం అంటేనే యేసు ప్రభువారు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. దట్ ఈస్ అవర్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి.